ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పట్టణపు చర్చిలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఆలయములోనికి ప్రవేశిస్తూ ఆ ఆలయపు మూలలో ఒక వృద్ధుడు నించొని ఉండుట చూచాడు. ఆ వృద్ధుడు ఆ దేవాలయపు మూలను తదేకంగా పరిశీలిస్తూ ఆ గోడలోని ఇటుకల్ని మృదువుగా స్పృశిస్తూ ఉండటాన్ని గమనించాడు. ఆ వృద్ధుని చర్యకు ఆశ్చర్యపోయిన ఆ దైవ సేవకుడు ఆ వృద్ధుని సమీపించి, అయ్యా, ఈ మా మందిరపు మూలను గురించి మీకు ఆసక్తి ఉన్నట్లుంది, ఈ చర్చి నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకల గురించి తెలుసుకొనగోరుతున్నారా అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, అవునండి, ఈ ఇటుకలపై నాకు విశేష ఆసక్తి ఉన్నది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినప్పుడు నేను ఈ మూలనే మేస్త్రిగా పనిచేశాను, ఈ మూలను నేను బాగా కట్టినట్లున్నాను కదండి అంటూ ఆ ఇటుకలను మరలా స్పృశించసాగాడు. ఆ పాదిరి గారు, అవును, ఈ మూల చాలా చక్కగా ఉన్నది, మీ పని స్థిరంగా ఉన్నది అని చెప్పి ఆ వృద్ధుని భుజంపై చెయ్యి వేసి వేదిక పైకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీకు అప్పగించిన మూల ఎలా ఉన్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అని పౌలు సెలవిస్తున్నాడు. ప్రియులారా, సంఘ కార్యక్రమాల్లో మనము చేస్తున్న పని ఏదైనా అది దేవుని మహిమ కొరకు ఆసక్తితో మనస్ఫూర్తిగా చెయ్యాలి. సాధారణంగా దేవుని మందిరంలో మనము 5 రకాల పనులు చేస్తూ ఉంటాం. మొదటి పని బోధించుట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము అని పౌలు సెలవిస్తున్నాడు. ఈ వాక్యమును బట్టి బోధించుట కూడా ఒక పని అయి ఉన్నది. బోధించుట పని అయినప్పుడు పని నాసిరకంగా ఉండవచ్చు, నాణ్యమైనదిగా ఉండవచ్చు. పేతురు గారు తాను రాసిన మొదటి పత్రిక 4:11లో, బోధించేవాడు దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను అని చెప్తాడు. రెండవదిగా హెచ్చరించుట. హెచ్చరించుట కూడా బోధ క్రిందకే వస్తుంది. అనగా యవనస్తులను పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు, సీనియర్లు జూనియర్లను హెచ్చరిస్తూ ఉంటారు. అది కూడా ప్రోత్సహించేదిగా ఉండాలి, నిరుత్సాహపడే వారిని బలపరిచేదిగా ఉండాలి. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5:11లో, ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగు చేసుకోమని పౌలు చెప్తున్నాడు. మూడవది పంచిపెట్టుట. మనకు కలిగిన దానిని ఇతరులకు పంచిపెట్టుటలో కపటం లేకుండా, స్వార్థం లేకుండా, ప్రశంస కోసం కాకుండా దేవుని మహిమ కొరకై మనము పంచిపెట్టాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలలో యేసు ప్రభువు వారు ఎలాగూ తెలియచేస్తున్నారు, నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అంటాడు. నాలుగవదిగా పై విచారణ చేయువాడు జాగ్రత్తగా చెయ్యాలి. అనగా నాయకత్వం వహించేవారు నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధతో పని చెయ్యాలి. ఇక 5వదిగా కరుణించువాడు సంతోషముతో కరుణించాలి, బాధలో ఉన్న వారి పట్ల విసుక్కోకుండా కనికరించాలి. ప్రియులారా, ఈ మాటలన్నిటిని బట్టి మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన వరం ఏదైనా మనము దానిని సహృదయముతో నిర్వహించినప్పుడే దేవుని నుండి బహుమానం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనం. మేమందరము నీ పనిలో ఉన్నాం. మేము కడుతున్న సంఘ నిర్మాణములో మా పని నిలిచి ఉండేదిగా చేయుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.